భారత్ను మూడవ తరం రాజకీయాల వైపు పయనించేలా కృషి చేయడానికి రాజకీయాలకి వచ్చిన తాను ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మరిది గంగాధర్రావు చెప్పారు. ఔత్సాహికులకు టికెట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. వివిధ రంగాల్లో భారత్ ఎదిగిందని, కృత్రిమ మేధా స్థాయికి సాంకేతికత పెరిగిందని, అయితే రాజకీయాలు మాత్రం రెండవ తరం దగ్గరే ఆగిపోయాయని ఆయన అన్నారు. అందుకే మూడవ తరం వైపు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో 16 ఏళ్ల నుంచి చేస్తున్న ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి అడిగిపెట్టినట్లు ఆయన తెలిపారు. ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పసివేదల గ్రామంలో 1979లో జన్మించిన తాను అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశానని, ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ అయ్యాక ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ పూర్తయ్యాక 3 సార్లు ఐఏఎస్ పరీక్షకు హాజరయ్యానని, తాను ఐఏఎస్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నానని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రాజీనామా చేశానని ఆయన వివరించారు. జీవితంలో పరివర్తన చెందిన తాను రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నానని, పరివర్తన్ భారత్ పేరిట పార్టీ పెట్టడానికి నిర్ణయించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తున్నట్లు గంగాధర్రావు చెప్పారు. ఈ నెల 27న మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి చర్చ కోసం తీసుకువెళతారని ఆయన తెలిపారు. నా పేరు మరీది గంగాధర్రావు, ఎంజీ రావు ఆర్ ఎంజీఆర్. నేను ఈ రాజమండ్రి పార్లమెంటు వచ్చే 18వ లోక్సభ ఎన్నికల్లో నేను ఒక అభ్యర్థిగా నేను నిలబడాలనుకుంటున్నాను. ఈ రాజమండ్రి ప్రాంతంలో పుట్టి ఈ చారిత్రాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాజధాని, సంస్కృత రాజధాని, ఒక అద్భుతమైన రాజధానిని నేను దీన్ని వేదికగా చేసుకుని నేను మాట్లాడుతున్నాను. నేను ఒక పార్టీని కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆ పార్టీ పేరు పరివర్తన్ ఇండియా ఆర్ పరివర్తన్ భారత్, ఏదైనా ఇండియా ఆర్ భారత్ ఏదైనా పిలుచుకోవచ్చండి. ఈ పార్టీ తరపున ఉభయ గోదావరి, అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ నిర్ధారించి ఈ ఉభయ గోదావరి 34 స్థానాల్లో మేము అభ్యర్థులు నిలబెట్టబోతున్నాం. అదేవిధంగా ఒక 5-6 పార్లమెంటు స్థానాలను నిలబెట్టగలుగుతున్నాం. అందుకే ఈ 6305570668 ఈ నా నెంబరు rao.gangadhar6@gmail.com. ఈ ఔత్సాహికులు ఎవరైతే నిలబడాలనుకుంటారో వాళ్ళు ఇది ఇస్తే నేను పరిశీలించి వాళ్ళని నిలబెడతా. యూత్ అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ రిజర్వేషన్ మేము ఇప్పుడే అమలు జరుగుతాం. ఉమెన్కి రిజర్వేషన్ ఏంటి? ఉమెన్ హక్కు కోసం ఇచ్చేస్తాం డైరెక్ట్ ఫోకస్ చేసి. సో ఔత్సాహికులు ఎవరున్నా మాకు పంపించవచ్చు. ఈ 34 స్థానాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ను కూడా ఇంకా అభ్యర్థులు వచ్చినాయి, అవి కూడా మేము పరిశీలిస్తున్నాం. ఈవెన్ తెలంగాణ నుంచి కూడా 2 పార్లమెంటు సభ్యులు నిలబెడుతున్నా.